ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. యాక్చువల్‌గా నా అన్వేషణ అనే పర్సన్ ప్రపంచ దేశాలన్నీ తిరిగి అక్కడ ఉన్నటువంటి వింతలో, విడ్డూరాలో ఆయన స్లాంగ్‌తో నవ్విస్తూ మనందరికీ చూపిస్తూ ఉంటాడు. ఇది అతని గురించి మనకి ఎక్కువగా తెలిసిన విషయం. ప్రపంచ యాత్రికుడు ప్రపంచ దేశాలన్నీ చూపిస్తాడు అని చెప్పి. కానీ మనం యాక్చువల్‌గా అతని నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచ యాత్ర కంటే, ఆ ప్రపంచ యాత్ర ద్వారా మనకు అందించిన సబ్జెక్ట్ కంటే, ఇన్ఫర్మేషన్ కంటే బెట్టింగ్ యాప్‌ల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి ఒక యుద్ధమే చేసాడు లిటరల్‌గా. ఓపెన్‌గా మాట్లాడుకోవాలంటే గనుక. ఆయన అంటూ ఉంటాడు, "ఒంటికేసి ఒంటికొమ్ము గాని నేను ఈ బెట్టింగ్ యాప్‌ల మీద ఇటువంటి వీడియోలు చేసుకుంటూ ఉంటే ఎప్పుడు ఎవడు నన్ను ఏసేస్తాడో, ఏం చేస్తాడో నాకే తెలీదు. అయినా కానీ నేను చేస్తున్నాను. యువత నాశనం అయిపోకూడదు. నా కుటుంబంలో అటువంటి పరిస్థితులు ఎదురైనయి. సో, అటువంటి ఇబ్బందులు వేరే కుటుంబంలో రాకూడదు అని చెప్పి నేను బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేసే వాటి మీద, అదేవిధంగా బెట్టింగ్ యాప్‌ల మీద నా వంతు ప్రయత్నంగా అవి యూజ్ చేయకూడదు అని చెప్పి, వాడకూడదు అని చెప్పి యువతకి ఎప్పుడు చెప్తూనే ఉంటాను. కానీ కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బెట్టింగ్ యాపుల్లోకి యువతని దించేస్తున్నారు అని చెప్పి చాలామంది మీద యుద్ధం చేశాడు. ఆ బయ్యా సన్నీ యాదవ్ మీద, అదేవిధంగా మొన్న లోకల్ బాయ్ నాని మీద. ఆల్రెడీ లోకల్ బాయ్ నాని అరెస్ట్ కాకముందు ఆయన మాట్లాడి చెప్పారంట, "ఒరేయ్ నీకు మంచి ఫాలోషిప్ ఉంది. నీ కంటెంట్ ఏదో నువ్వు చేసుకుంటున్నావు. అది తగలాడుకుంటున్నావు. మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్లు ఎందుకురా" అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయినా కానీ వినలేదు. ఆ తొక్కలే మన ఫాలోవర్స్ ఏమైపోతే మనకెందుకు, మనకైతే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు. జైలు పాలు కావడం జరిగింది. ఇప్పుడు రీసెంట్‌గా బయ్యా సన్నీ యాదవ్ అనే ఒక యూట్యూబ్ క్రియేటర్ బైక్ రైడ్స్ అవి చేస్తూ ఉంటాడు. అతని మీద కేసు నమోదు అవడం జరిగింది. అతనుకున్న ఫాలోవర్స్ అందరూ మ్యాక్సిమం అందరూ యూతే. వాళ్ళందరినీ అడ్డుపెట్టుకుండి అడ్డగోలుగా సంపాదించాడు. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి టెలిగ్రామ్‌లోకి వాళ్ళని రప్పించుకుండి వాళ్ళ చేత 500 అలా ఇన్వెస్ట్ చేయించుకుండి యూట్యూబ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోషన్ చేసి లక్షలు కూడబెట్టాడు దట్టంగానే. వీళ్ళందరి గురించి నా అన్వేషణ అన్న మాట్లాడారు. చాలా సందర్భాల్లో చాలా విషయాల మీద వీళ్ళ మీద ఒక యుద్ధమే చేశాడు. ఆయన ప్రపంచ యాత్ర చేయడంలో ఎంత కష్టపడ్డాడో లేదో తెలియదు కానీ ఇటువంటి విషయాల మీద, ఇటువంటి సోషల్ మెసేజ్ విషయాల మీద చాలా కష్టపడ్డాడు, చాలా మాటలు పడ్డాడు. నా అన్వేషణ అన్న పొరుగు దేశాల్లో తిరుగుతా ఇండియాకి రాకుండా వీడియోలు చేసుకున్నా ఎప్పుడూ ఇండియాలో ఉన్నవాళ్ళు బాగుపడాలి, ఇండియా మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తి. ఎందుకంటున్నాను తెలుసా? ఈరోజు యూట్యూబ్లో ఆయనకి మంచి ఫాలోషిప్ ఉంది, మంచి ఇన్కమ్ అవుతుంది. ఆయన ఇండియాలో ఉండడం. ఏ బెట్టింగ్ యాప్ అయినా ప్రమోట్ చేసుకోవచ్చు ఆయన. ఆయన ఇష్టం వచ్చినట్టు బెట్టింగ్ యాప్లు ప్రమోట్లు చేసుకోవచ్చు. శుభ్రంగా లక్షలు డబ్బులు వస్తాయి ఆయన అకౌంట్లోకి. ఆయన ఇండియాలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. విదేశాలకు వెళ్ళిపోవచ్చు, అక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఆ దేశాలన్నీ తిరుగుతా ఇక్కడ ఫాలోషిప్ సంపాదించుకుండి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుకుంటా ఇంకా లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ ఏ రోజు నా అన్వేషణ అలా ఆలోచించలేదు. బెట్టింగ్ యాపే కాదు, ఏ చిన్న షాంపూ ప్రమోషన్ కానీ లేకపోతే సబ్బు బిళ్ళ ప్రమోషన్ కానీ నేను చూస్తూ ఉండగా ఎప్పుడూ ఏ వీడియో ప్రమోషన్ చేయలేదు. ఆయన ఛానల్ నేను ఫాలో అయినప్పటి నుంచి ఎటువంటి ప్రమోషన్ చేయలేదు. ఆయన ఫాలోషిప్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత డబ్బులు లక్షలు కోట్లు యూట్యూబ్ నుంచి వస్తున్న తర్వాత కూడా ఈ ప్రమోషన్ మోజులోకి ఆయన వెళ్ళలేదు. ఇంకా డబ్బులు పోగేసేద్దాం, వెనకాల లక్షలు కూడబెట్టేద్దాం, బెడ్ నిండా పరుగు నిండా కోట్ల ఆస్తి సంపాదించేద్దాం అనే ఆలోచనలోకి వెళ్ళకోకుండా ఆయన మన దేశంలో లేకపోయినా, స్వదేశంలో లేకపోయినా పక్క దేశాల్లో ఉన్న మన దేశం గురించి, మన దేశంలో ఉన్నటువంటి యువత నష్టపోకూడదని చెప్పి ఆలోచించి బెట్టింగ్ యాప్ల జోలికి ఏ రోజు వెళ్ళలేదు. కానీ మన ఇండియాలో ఉన్న కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, కంటెంట్ కూడా బాగానే క్రియేట్ చేస్తారు. అయినా కానీ డబ్బుకి కక్కుర్తి. ఎవడో ఒకడు బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోషన్ చేయమని చెప్పి డబ్బులు అట్టుకొచ్చిస్తే ఈ పనికిమాల వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి మరి డబ్బులు పైకి ఎగరేసి, ఇగో నాకు లక్షలు వచ్చేసినాయి బెట్టింగ్ ఆడడం వల్ల, మీరు కూడా అలాగే లక్షలు పోగేసేద్దరు అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. లిటరల్‌గా 'విక్రమార్కుడు' సినిమాలో రవితేజ గారు ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి గుండు కొడతా ఉంటాడు కదా, నీకు లక్షలు వచ్చేస్తే గుండు కొట్టించుకుంటే అని. సగం గుండు కొట్టేసి వెళ్ళిపోతాడు కదా. ఈ యూట్యూబ్ క్రియేటర్స్ కూడా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళని సగం గుండు కొట్టి వదిలేస్తారు. ఆ డబ్బులు పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి అదే, సగం గుండు కొట్టేసి వదిలేసినట్టే. ఎక్కడో బయట దేశం వెళ్ళిపోయి దేశాలన్నీ తిరుగుతూ ఉండి
అక్కడ డబ్బులు సంపాదించుకుంటున్నా కూడా ట్యాక్సీలు కట్టి ఒక్క వీడియో కూడా ప్రమోషన్ చేయనటువంటి వ్యక్తి నా అన్వేషణ అన్న. అటువంటి వాళ్ళని ఎప్పుడు ఆదర్శంగా తీసుకోవాలి మనం. అటువంటి క్రియేటర్ల దగ్గర నుంచి మనం నేర్చుకుంటే మనం ఏదో ఒకటి క్రియేట్ చేయాలి యూట్యూబ్లో. అంతేగాని కొంతమంది పనికిమాలిన వాళ్ళందరినీ ఫాలో అయిపోయి అదిగో ఆడు ఎవడో లక్షలు వస్తాయి అన్నాడో అందులోకి వెళ్ళి ఒక 10,000 20,000 బెట్టింగ్ ఆడితే మనం 10 లక్షలు పోగేయచ్చు అని చెప్పి ఎప్పుడు ఆలోచించకూడదో అటువంటి వాళ్ళని సత్తే ఫాలో అవ్వకూడదు. ఇంకా అటువంటి వాళ్ళని కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి. వాళ్ళ గురించి ఇన్ని విషయాలు తెలిసినా కూడా. అది మన దౌర్భాగ్యం. ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా ఒరే ఆడు ఎదవరా ఆడి దగ్గరికి వెళ్తే నాశనం అయిపోతావు అంటే అయినా కానీ ఆడి దగ్గరికి వెళ్తున్నావు అంటే వాడికన్నా పెద్ద ఎదవి నువ్వు. నెత్తి నోరు గుంజుకుంటూ మరీ చెప్పాడు నా అన్వేషణ అన్న. వద్దురా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయొద్దు, చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఏదో రోజు మీ జీవితం కూడా నాశనం అయిపోతుంది అని చెప్పాడు. లోకల్ బాయ్ నాని అనలేదు. పరిస్థితి ఏమైంది? ఇప్పుడు బయ్యాస్ అన్ని యాదవ్. అలా ఇంకా చాలా మంది ఉంది లిస్టు. ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లు చెప్పడానికి ఓపెన్గా కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మీద కేసులు నమోదైనవి కాబట్టి ఓపెన్గా చెప్పాను. ఇంకా చాలా మంది ప్రబుద్ధులు దరిద్రులు బెట్టింగ్ యాప్ల మీద పడి బతికే వాళ్ళు ఉన్నారు. చాలా మంది నా అన్వేషణ అన్న లాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయకుండా వాళ్ళ సొంత కంటెంట్ నమ్ముకుండి అందులో రూపాయి వస్తే ఆ రూపాయి తిని బతికే వాళ్ళు ఉన్నారు. అటువంటి క్రియేటర్లను మాత్రమే ప్రోత్సహించండి. మీరు ప్రోత్సహించరు నాకు తెలుసు. ఇప్పుడు నేను ఇన్ని మంచి విషయాలు చెప్పాను నచ్చం. ఏదన్నా 4 బూతు మాటలు చెప్పి 4 దరిద్ర పనులు చేస్తేనే నచ్చుతాం. ఇప్పుడున్న జనరేషన్కి అదే కావాలి. అలాగే తయారైపోయింది సొసైటీ కూడా.